ఆగండి బాబు, కళ్ళు తెరవండి, కళ్ళు మూయండి. ఈ అయ్యగారు సామాన్లాగా ఉన్నాయి. కరెక్ట్. ఇది పుల్రాజు గారు కూర్చునే కుర్చీ, ఇది పుల్రాజు గారు పడుకునే సాప. ఎవడ్రా నా పూజ సామాన్లు? రే, నేను కాల్చి పారేసిన బీడీ మూకలకి, నేను తాగి పారేసిన సీసాకాయలకు దండం పెట్టుకొస్తుంది పోయి నా సామాన్లు బయట బయట రా. ఎవరు కోర్చ రాయ్. ఈ పూలరాజు దెయ్యాల కోటని దేవత కొంపలాగా ఎవరో మార్చేశారా? అది ఇదేదో కొత్త దెయ్యం పని అయి ఉంటుంది. ఈ పూలరాజు కోపం వచ్చేసింది. ఈ పుల్రాజు పేరు చెబితేనే గంగవరం హోల్ మొత్తం గాలివాన వచ్చినట్టు గడగడ గడగడలాడిపోద్ది. అలాంటిది దైవా రా బయటికి. ఈ పుల్రాజు చూసి గడగడగడలాడిపోవాల్సిందే. మనం చూసి సలాం పెట్టాల్సిందే. ఈ అయ్యగారు కూర్చునే కుర్చీ, ఈ అయ్యగారు పడుకునే సాప, నా పూజ సామాన్ని ఆ పెంట కుప్ప పడేస్తారా? రావే దైవా. అయ్యో బాబోయ్. పుల్రాజు, పుల్రాజు, పుల్రాజు గారండి. ఏమిటండి ప్రతిపాలుతున్నారు? ఇల్లు మీది కదా? అమ్మా నాదే, నాదంటే నాదే. నేను నచ్చ చెబుతానుగా, మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. ఇలాంటి తాగుపోతుల్ని పోలీసులు కప్పు చెప్తే వాళ్ళే చూసుకుంటారు. పోలీసులా? మనతో పెట్టుకుండా కుదరదు. 2 అంగుళాల కత్తి ఉంటే చాలు, ముగ్గురిని చంపేస్తాను. Shut up! What nonsense are you talking? You have no business in this house. Ask him to get out of here. తుష్షు కర బుస్సు తన తుష్షు. పెద్ద ఇంగ్లీష్ మాట్లాడుతా, ఇంగ్లీష్ మాకు రాదనుకున్నావా? ఇదిగో 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 బాబు, బాబు పుల్రాజు, అలా కూర్చున్నాయినా నా మాట విను దయచేసి. ఏమీ లేదమ్మా, అడ్జస్ట్ చేస్తున్నా. అడ్జస్ట్ చూడైనా పుల్రాజు, ఈ బిల్డింగ్ ఇల్లు విజయనగరం మహారాజా వారు మా తాతగారికి ఇచ్చారు. అది ఆయన తాకట్టేసుకోకుండా మా బాబుకి ఇచ్చాడు. మా బాబు దాన్ని అమ్మేసుకోకుండా నాకు ఇచ్చాడు. ఇంతకాలం దీన్ని దెయ్యాల కొంప అని చెప్పేసి ఎవరు రాకుండా చేశారు. ఇంతకాలానికి ఎవరో పొరుగురు వాళ్ళు వీళ్ళు వచ్చారు. అని చేత నువ్వు ఆయన దయించి పిల్ల, పెద్ద మనిషిని పిల్ల. డేనియల్ గారు, ఇక్కడే ఉన్నాను. ఇల్లు నీకు నచ్చిందా? నచ్చింది బాబు, నచ్చింది. నేను పుట్టింది మా ఇంట్లోనైనా, పెరిగిందంతా ఈ ఇంట్లోనే. అందుకే సుత్తు ఇల్లు నేను వదలేకపోతున్నాను. చూడు బాబు, కావాలంటే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పడుకోలే. వద్దులే, ఉంచుకో. ఏదో మాట వరుసకన్నారు మహానుభావులు. మీరంతా కాళ్ళవేళ పడి బతిమాలుకుంటున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నా. ఊళ్ళో నా ట్రైల్ నేను వేస్తా. నాకు సోటు దొరికిందా సరే, లేకపోతే ఇక్కడికే వస్తా. జంకు జమా జమ్, టముకు టమాటం, జంకు జమా జమ్. మీరేనే ఊరికి కొత్తగా వచ్చిన టీచర్? మీ అందం చూడగానే అనుకున్నాను మీరే ఉంటారని. మీకు ఎందుకు బరువు? ఈ గాడి మీద పారండి. అప్ప ఎంత తేలిగ్గా ఉందో. మా ఊరికి కొత్తగా ఏడపిల్ల వచ్చినా హెల్ప్ చేస్తుంటాం. కోఆపరేటివ్ సిస్టమ్ అండి. సపోజ్ మీ పట్ల మార్చిపోయి అనుకోండి, వాడు ఉతికేస్తాడు, నేను ఇస్త్రీ చేస్తాను. అదండి, నేనే ఉతికేస్తాను, వాడే ఇస్త్రీ చేస్తాను. ఏడ్చేవాళ్ళండి మొహం, నువ్వే ఉతికేస్తావు, నేనే ఇస్త్రీ చేస్తాను. నువ్వే ఉతుకుతావు, నేనే ఇస్త్రీ చేస్తాను. గురు, గాడిదలు ఎక్కడైనా లడ్డులు తింటాయా? అటు చూడు, బందర్ లడ్డులు అంట. పంతుల వెనకాల గాడిదలు.
గోపాలం దా చేపాలం లేచిపోతే రా. నమస్కారం. ఏట్రోయ్ మీ సైజుకు మించిన బరువులు మోస్తున్నారు ఏంటి? ప్రజాసేవ? అదేం కాదు, టీచర్ గారికి బరువు ఎక్కువగా ఉందని సాయం చేస్తున్నాం అంతే. టీచర్ గారికి బరువా టీచర్ గారి బరువా? మాట్లాడడం కూడా చేత కాదు, పైగా ఈ బాబు స్కూల్ కూడా కట్టించాడు. నీకు లడ్డూలంటే ఇష్టమా లేక లడ్డూ లాంటి పంతులమ్మంటే ఇష్టమా? అది టీచర్ గారు మా అక్క లాంటిది. అబ్బా గుండె మీద తన్నావు కదరా అక్కంట. సరే ఈ బావుకేం తీసుకొచ్చావు? ఏమి గవర్నమెంట్ వాళ్ళు మర్చిపోయిన ఈ 1 రూపీస్ జోలో పెట్టి తిరుగుతున్నావు, సిగ్గులేదట. పైగా కరస్పాండ్ కొడుకట. అయ్యో దేవుడు! టీచర్ గారు ఏంటి? పుల్రాజు వాళ్ళ అమ్మను కొట్టాడంట. పాపం ఒళ్ళు తెలియకుండా మన స్కూల్లో పడుంది. అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదేమిటి? కరెక్ట్ రా. పంతులమ్మ గారు లోపలికి వెళ్ళి చదువుకోండి. పంతులమ్మ మా అమ్మ మీ ఇంట్లో ఉందంటగా? మిమ్మల్నేనండి, కొంచెం మా అమ్మని పిలవండి. ఏదో తాగిన మైకంలో చెయ్యి విసిరాను తగిలింది, దానికి ఇంత రాద్ధాంతం చేయాలా ఏంటి? ఏమండి ఇంతకీ మా అమ్మ బతుకుందా సచ్చుందా అదే చెప్పండి. కన్న తల్లిని పట్టుకుని చచ్చిందా బ్రతికుందా అని అడుగుతావా? తెలియని మూర్ఖుడివి. అమ్మా అనే పదానికి అర్థం నీకేం తెలుసు? నిన్ను కన్న పాపానికి ఆ తల్లి ఆనాడే చచ్చిపోయి ఉండాల్సింది. కానీ ఇంకా నీ పాపాలన్నీ కళ్ళ చూడడానికే బ్రతికుంది. పులిరాజు నువ్వు సగం మనిషివి, సగం మృగానివి. అది నీ పేరులోనే ఉంది. గెట్ అవుట్. ఇప్పుడు నువ్వు వెళ్ళి చూస్తే పొద్దుగోకిందిగా పీకల మొయ్య సారా తాగి ఇంటికి చేరుకుని ఉంటాడు. 10 సార్లు బతిమాలితేనే కానీ 4 ముద్దలు తిండం. మాణ్ణి రాత్రి తెల్లారులో మాడితేనే కానీ వాడికి బుద్ధి రాదు. కొడుకు పస్తుంటాడని నువ్వేం బెంగపడకో. మా తమ్ముడి చేత భోజనం పంపించాలే. మీరెందుకు పంపించారమ్మా? కన్న తల్లి మీద చేయి చేసుకున్నందుకు. వాడికి దేవుడేసిన శిక్ష అని ఒక పూట బలమలం మాడితే బాగా బుద్ధి వచ్చింది. అమ్మ 5-6 దేవుడు నన్ను తీసుకుపోకుండా ఉన్నాడు. ఏంటో అలా అనక. నీ కొడుకు గురించి నేను ఒక్క నిమిషంలో అర్థం చేసుకున్నాను. నా దగ్గర ఎంతో మంది చదువుకున్నారు. కొంతమంది చూడడానికి మంచిగా బుద్ధిగా కనిపిస్తారు, కానీ మనసంతా కుళ్ళే. కొంతమంది చూడడానికి మొరటుగా కనిపిస్తారు, కానీ వాళ్ళ మనసు మాత్రం మంచిదే ఉంటుంది. నీ కొడుకు చాలా మొరటువాడు. ఎంతో మంది మీద చేయి చేసుకున్నాడు. అలాంటిది నేను చెంపదెబ్బ కొట్టినా ఎందుకు నా మీద తిరగబడకుండా మాన్లా నిలబడిపోయాడు? అంటే అతని మనసులో ఏమోలో మంచితనం, మానవత్వం ఉన్నాయన్నమాట. ఎందుకు అలా చూస్తావు?
ఏదో జంతువుని చూసినట్టు. నేనే నీ కొడుకుని. అయినా నాలాంటి దుర్మార్గుని ఎందుకన్నావు? పైగా పులిరాజు అని పేరెందుకు పెట్టావు? ఏదో ఒళ్ళు తెలియని ఆవేశంలో కొట్టాను, తప్పే. అందుకని నువ్వు అలా రావటం నాకేం బాగలేదు, అంతే.